జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగండ్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఘనంగా మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ చరణి పుస్తక ఆవిష్కరణ. పాల్గొన్న సీఎం చంద్రబాబు, చిరంజీవి. ఆంధ్ర అప్పుల దుస్థితికి టీడీపీ మూల కారణం. వైసీపీ నేత పేర్ని నాని ఘాటు విమర్శలు. పెహల్గాం బాధితుల వేదన చూసి మాట రావడం లేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీ మంత్రి నారాయణ కుమార్తె ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు డాక్టర్ చరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు తొలి కాపీని చిరంజీవికి అందించారు. అనంతరం రచయిత డాక్టర్ చరణికి, మంత్రి నారాయణకు, గంటా శ్రీనివాసరావు కూడా కాపీలు అందించారు. అంతకుముందు వేదికపై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమం విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో జరిగింది. చదవదగ్గ పుస్తకం ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా మిమ్మల్ని ఇంకా కూడా చిన్నపిల్లలుగానే చూశాను. నారాయణ గారంటే నాకు ఎప్పటి నుంచో పరిచయమే కాకుండా ఒక ప్రత్యేకమైన అభిమానం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అలాంటి సందర్భంలో మిమ్మల్ని చూశాను, కానీ మిమ్మల్ని అదే మరిగా మీ సిస్టర్ గారిని చూస్తున్నాను. కానీ మీరు కూడా ఇంత పెద్ద ఎత్తున పైకి ఎదిగారని ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మీరంతా కూడా ఇంకా తండ్రి చాటున ఇంకా రన్ చేస్తున్నారు వ్యవస్థ అనుకున్నాను. కానీ మీకంటూ ఒక ప్రత్యేకంగా ఒక ఆలోచనే కాకుండా ఒక ఆచరణలో పెట్టారంటే, నేను దగ్గర 45 సంవత్సరాల్లో ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నానో నువ్వు చాలా చిన్న వయసులోనే ఆ పని చేసావు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. కంగ్రాచులేషన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. Thank you so much, sir. I think I would like to give my credit to my dad, because daddy అర్ధరాత్రి అయినా, మార్నింగ్ అయినా, 4 o'clock అన్నా, 3 o'clock అన్నా ఖచ్చితంగా బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ పెట్టి, he is a workaholic, and I think I have taken that trait from him, and I'm extremely grateful that he has been my guiding force. నేను అందుకనే మైండ్ సెట్ అనేది ఎట్టుంటుందంటే, నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో అదొక బ్రాండ్. ఆ బ్రాండ్ కావడానికి అందరూ ఎక్కడున్నారు, ఆల్ ఇండియా మొత్తం వచ్చారు. ఒక ఆర్డినరీ స్టూడెంట్స్ని ఆయన దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేసి బయట పంపిస్తున్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని చింతల అగ్రహారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఒక అద్భుతమైన దృశ్యానికి వేదికైంది. 1999-2000 విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు 25 ఏళ్ల అనంతరం తమ పాఠశాలలో మళ్లీ కలుసుకున్నారు. చదువు పూర్తయిన తరువాత ఎవరి దారిన వారు వెళ్లిపోయిన పూర్వ విద్యార్థులు పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒరే ఏరా అని పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణం ఆనందభరితంగా మారింది. పాత మిత్రులతో పాఠశాల ప్రాంగణం మళ్లీ కలకల్లాడింది. ఈ ఆత్మీయ కలయిక వారిలో కొత్త ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపింది.
జనసేన పార్టీలు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చాయని వైసీపీ నేత పేర్ని నాని విమర్శించారు. వైసీపీ అప్పులు చేస్తూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టిందనే విమర్శలను నిరూపించలేకపోయారని అన్నారు. పిఠాపురంలో దళితుల బహిష్కరణ జరిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం దారుణమన్నారు. అన్ని రంగాల్లో ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. ఈ కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ పరిస్థితులు మనకి వాళ్ళు కనపడుతున్నాయి. 2024 ఎన్నికలకు ముందు జగన్ గారి ప్రభుత్వం విపరీతంగా విచ్చలవిడిగా అప్పులు చేస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితి, ఆర్థిక స్థితి మరో శ్రీలంకను తలదన్నేదిగా ఉందని చెప్పని, రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి మరీ అప్పులు చేస్తున్నారని చెప్పని కలెక్టర్ ఆఫీసులు లేదా కలెక్టర్ బంగ్లాలు ఇలాంటి ప్రభుత్వ ఆస్తులను కూడా బ్యాంకులకి తనఖా పెడుతున్నారు. తనఖా పెట్టి మరి అప్పులు చేస్తున్నారని చెప్పని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అంటే నారా చంద్రబాబు నాయుడు వారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, ఈనాడు రామోజీరావు గారు, దివంగత ఈనాడు రామోజీరావు గారు యాగి చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు పాలు చేస్తున్నాడని చెప్పాను. అయ్యని చంద్రబాబు నాయుడునేమో జాకిలు పెట్టి ఆకాశానికి లేపారు. ఆయనకు ఆర్థికవేత్త అని, ఎకనామిక్స్లో డాక్టరేట్ చేశాడని, ప్రపంచ మేధావులు ఎంతోమంది ఆర్థిక మేధావులు వారికి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పాఠాలు నేర్పుతాడని చెప్పని, దేశంలో ఎంతోమంది కేంద్ర ఆర్థిక మంత్రులు ఈయన దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకెళ్తారని చెప్పని అప్పటి వరకు జాకీలు పెట్టి లేపటం. చంద్రబాబు నాయుడు కనుక మనకు ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రాష్ట్రానికి ఇక అప్పు చేయడం అక్కర్లేదు, అప్పు చేయాల్సినటువంటి పని లేకుండా ఆయన సంపద సృష్టిస్తాడు. ఆ సృష్టించినటువంటి సంపదతో మనందరి కోరికలు తీరిపోతాయి, మనకిచ్చిన మాటలు అమలవుతాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కూడా మనం తీర్చేయచ్చు అని చెప్పని వీళ్ళందరూ కూడా బాగా డబ్బాలు కొట్టారు. మనందరికీ పెద్ద సినిమా చూపించారు, 70mm సినిమా చూపించారు. ప్రజలు ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు, దివంగత రామోజీరావు గారి ఇద్దరి రాతలను కానీ, లేదా వారి టీవీ ఛానల్లో మాటలను కానీ, లేదా చంద్రబాబు నాయుడు, లేదా ఆయన వత్తాసు పలికే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరి మోసపు మాటల్ని నమ్మినటువంటి ప్రజలు ఓట్లేస్తే ఇప్పుడేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు? తలకు మించినటువంటి అప్పులు చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఈ అప్పులు ఎంత అంటే అప్పులు చేయడంలో ఎంత సిద్ధహస్తులు అంటే 2014కి ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు 1,40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు అయితే, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిసి 2014లో వారు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2,57,500 కోట్ల రూపాయలు అప్పులు చేయడం జరిగింది. ఈ ముగ్గురు కలిసి నడిపినటువంటి ప్రభుత్వం 2,57,000 కోట్ల రూపాయలని పాతగా ఉన్నటువంటి 5 ఏళ్ల ముందున్నటువంటి 1,40,000 కోట్లకి ఈ అదనంగా చేర్చడం జరిగింది. విహారయాత్రకు కాశ్మీర్ వెళ్లిన టూరిస్టులపై ఉగ్రవాదులు అతి కిరాతంగా తుపాకులతో కాల్చి చంపడం హేయమైన చర్య అని ప్రభుత్వ విప్ మరియు కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి సంఘీభావంగా ఎమ్మెల్యే జగదీశ్వరి ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం మెయిన్ రోడ్ నుండి ఎల్విన్పేట జంక్షన్ వరకు రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేసి ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పాడి సుధా, ఏఎంసీ చైర్మన్ కంట్రికల కళావతి తదితరులు పాల్గొన్నారు. ఈ ఆర్టీవీ లోగో జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదులు మరి ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్లకు మరణ హోమం సృష్టించడం జరిగింది. వాళ్ళు మరి ఇలాంటివన్నీ కూడా ఖండిస్తూ ఈరోజు మరి ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఉన్నారు. సుమారుగా 26 మంది చనిపోతే మన రాష్ట్రానికి చెందిన వాళ్ళు 2, అలాగే మరి దేశం మొత్తం మీద 26 చనిపోవడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా జరగకుండా మరి కఠిన చర్యలు తీసుకోవాలి. మరి అసలు మన దేశం ఎంతో శాంతియుతమైన దేశం, అసలు హింసకు అనేది తావు లేకుండా ఉండే వంటి దేశం మంది. ఇలాంటి దేశంలో పాకిస్తాన్లు మరి ఉగ్రవాదులు వాళ్ళు అంటే ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళకి ఒక దినిగా ఇచ్చేసి వాళ్ళని హతమార్చడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. మన రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద అందరూ కూడా దీనిపైన అందరూ మరి ఖండించాలి. ఎందుకంటే ఇలాంటి దాడులు హింసకి తావిచ్చే దాడులుగా మరి అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు చూసుకుంటే అక్కడే కదా అని అనుకోకూడదు. ఎందుకంటే ఇలాంటివి ఒకానొకప్పుడు ఎప్పుడో జరిగేవి, కానీ అసలు ఈ ఉగ్రవాదులు ఇలా పేటలేకపోవడం చాలా దురదృష్టకరం. ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఇక్కడ మేమందరం కూడా శాంతియుతంగా వాళ్లకు ఆత్మ శాంతించాలని మేమందరం కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పెహల్గాం ఉగ్రదాడిలో మరణించిన చంద్రమౌళి మృతదేహానికి విశాఖ ఆసుపత్రిలో నివాళులు అర్పించి అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాల్పుల ఘటనను ఖండిస్తూ ఇది భద్రతా వ్యవస్థ వైఫల్యమని వ్యాఖ్యానించారు. నిరాయుధులపై దాడి దారుణమని ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భద్రతా వ్యవస్థను బీజేపీ తమ స్వార్థం కోసం వాడుకుంటోందని విమర్శించారు. మతాల మధ్య చిచ్చు పెట్టే విధానమే బీజేపీ వైఖరని షర్మిల విమర్శించారు. పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో దాదాపు 30 మంది మరణించారు అనడం కంటే కూడా చంపేశారు అనడమే సబబు. వారిలో ఒకరు ఈ విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి గారు. ఇంతకుముందు ఆయన బాడీని చూడడం జరిగింది. తర్వాత ఆయన భార్యని, ఆయన కుటుంబాన్ని పలకరించడం కూడా జరిగింది. ఎంత బ్రూటల్గా, ఎంత వయలెంట్గా చంపారో అసలు చూస్తే చాలా డిస్టర్బింగ్గా ఉంది. ముఖం మీద కాల్చారు, ముఖం ఏం మిగల్లేదు. చాలా భయంకరంగా, చాలా భయానకంగా చంపడం జరిగింది. ఇది మన దేశం మీద జరిగిన దాడి.
కానీ మన దేశం చివరిలో బార్డర్లో ఉన్నది జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడూ ప్రశాంతత పెద్ద హిస్టరీ కాదు. చాలా కాలంగా వైలెంట్ హిస్టరీ ఉంటే ఈ మధ్య కాలంలో మోడీ గారు ఇక్కడ శాంతి భద్రతలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి అని ప్రజలను నమ్మించడానికి అక్కడ అడ్వర్టైజ్మెంట్స్ కూడా మోడీ గారే స్వయంగా టూరిజం చేస్తున్నట్టుగా ఒక క్యాంపెయిన్ లాగా నడిపితే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది అని ఇంతమంది టూరిస్టులు, దాదాపు సంవత్సరానికి 2.5 కోట్ల మందేమో టూరిస్టులు వెళ్ళే పరిస్థితికి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ చేరింది. మరి అలాంటి ప్రాంతంలో, మన బార్డర్లో ఉన్న ప్రాంతం, ఎంతోమంది అమాయకులు టూరిజం కోసం, పిల్గ్రిమేజ్ కోసం వెళ్తున్న ప్రాంతం, మరి అలాంటి ప్రాంతంలో సెక్యూరిటీ ఎలా ఉండాలి? కానీ సెక్యూరిటీ ఎలా ఉంది? దీన్ని సెక్యూరిటీ బ్రీచ్ అనక మరి ఏమనాలి? ఇంతమంది చనిపోయారు అంటే ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయారా? ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి, హోంమంత్రికి, అమిత్ షా గారికి లేదా? ఈరోజు అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. మరి అలాంటి బీజేపీ పార్టీ, మేము చౌకీదారని చెప్పుకుంటున్న బీజేపీ పార్టీ మరి ఈరోజు దేశానికి చేసింది ఏమిటి? ఈరోజు ఇంతమంది అక్కడ చనిపోయారు అంటే దానికి కారణం బీజేపీ ప్రభుత్వం కాదా? సెంట్రల్ గవర్నమెంట్ కాదా? జీవీఎంసీ 97వ వార్డు ఆక్సిజన్ కాలనీలో తొలగించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని వెంటనే పునః ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు, మహిళలు పెందుర్తి రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఎంఆర్ఓ ఆనంద్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఏఎఫ్టియు నేత వెంకటేశ్వరరావు, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విగ్రహాన్ని వెంటనే పునర్నిర్మించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మీరే తీశారు కాబట్టి మీరు విగ్రహం అడిగి ఉంటే మీరు ఎవరి దగ్గర మీరు పెట్టుకునేవాళ్ళు. మా విగ్రహం కలెక్టర్ గారు నిర్దేశించే రాశాను. గవర్నర్ విశాఖ జిల్లా కలెక్టర్ గారికి స్టాట్యూ కమిటీ నిన్న 23వ తారీఖున ఆక్సిజన్ డిఫెన్స్ కాలనీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని జీవీఎంసీ అధికారులు, రెవెన్యూ వాళ్ళు కలిసి తొలగించారు. ఇది అప్రజాస్వామికం. ఎందుకంటే 250 గజాలు ఉన్నటువంటి ఆ స్థలము ప్రభుత్వ స్థలం ఎవరో ఆక్యుపై చేస్తున్నారు, కబ్జా చేస్తున్నారని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలెక్టర్ గారికి, సిపి గారికి, టౌన్ ప్లానింగ్కి కంప్లైంట్ ఇచ్చారు. అయినా వాళ్ళు పట్టించుకోలేదు. అదే ప్రాంతంలో అది అంబేద్కర్ గారి పార్క్ కింద చేయమని, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టమని వీళ్ళు రిప్రజెంటేషన్ వాళ్ళు పట్టించుకోలేదు. వీళ్ళు April 14న ఒక విగ్రహం పెట్టినప్పుడు దాన్ని ఇంటిమేషన్ లేకుండా ఆర్డీఓ గారు తొలగించారు. తొలగించడం కూడా అలాగా గుడ్ ఫ్రైడే రోజు పిలిపించి ఆవిడ ఆఫీస్కి 5 ఆడవాళ్ళని, 2 అబ్బాయిలని, మీరు కనుక ఆ విగ్రహం తీయకపోతే మిమ్మల్ని ఇక్కడి నుంచి జైలు పంపిస్తానని చెప్పింది ఆవిడ. మేమందరం కలిసి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ప్రెస్ మీట్ పెడుతున్నామని తెలిసి ఆవిడ ఆ రోజు వాళ్ళని రిలీజ్ చేసింది. సో ఇది ఎంత గౌరవం! ఇది ఒక ఆర్డీఓ మహిళ అయి ఉండి మన దేశంలో పురాతన నుంచి వచ్చినటువంటి మనుధర్మం నుంచి ఆడది ఇంట్లోనే ఉండాలి, చదువుకి ఉపయోగం లేదు, ఇంట్లోనే కూర్చోనటువంటి నుంచి ఒక రాజ్యాంగం అంబేద్కర్ ద్వారా ఆవిడ చదువుకొని ఆర్డీఓ అయ్యారు. అంటే ఆవిడ ఈరోజు ఉన్నటువంటి స్టేటస్ని మనందరినీ కంట్రోల్ చేస్తుందంటే ఆ పవర్ వచ్చింది రాజ్యాంగం వల్ల. అటువంటి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ప్రపంచం అంతా కొనియాడుతుంటే విజయవాడలో పెద్ద విగ్రహం పెడితే, హైదరాబాద్లో పెద్ద విగ్రహం పెడితే ఈవిడ గారు వచ్చి ఈవిడ కనుసన్నల్లో ఆ విగ్రహాన్ని తొలగించారు. ఇది అప్రజాస్వామికము. దాన్ని ఇమ్మీడియట్గా విగ్రహాన్ని అక్కడ పెట్టమని ఈరోజు మన సంఘాలందరితో కలిపి మనం ఎంఆర్ఓ గారికి కలవడం అయింది. ఇన్ కేస్ ఆ విగ్రహం అక్కడ పెట్టకపోతే విశాఖపట్నంలో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు అన్ని కలిపి దీన్ని ముందుకు తీసుకెళ్తామని విగ్రహం పెట్టే వరకు జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాతగా పేర్కొంటూ
ఆయన రాసిన రాజ్యాంగం మీద ప్రమాణాలు చేస్తూ ఇలా కలెక్టర్గా, లేకపోతే ఎస్పీగా, లేకపోతే కమిషనర్గా, లేకపోతే అనేక రకాల హోదాల్లో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు కాక ఇలా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసే వాళ్ళు ఉద్యోగం నిర్వహిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని రాసిన వాళ్ళు ప్రముఖమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైనా పొరపాటుగానో, తప్పుగానో, దురుద్దేశంతోనో కానీ అక్కడ పెట్టుంటే దాని పట్ల మీరు ఎలా వ్యవహరించాలి? ఒక ప్రభుత్వ యంత్రాంగంగా 40 మంది సిబ్బందిని ఏనాడు ఎప్పుడు మేము చూడలేదు. చాలాసార్లు అనేక కబ్జాల మీద మేము ఫిర్యాదు చేస్తుంటే ఏ ఒక్క అధికారి రాడు, ఎవరు పట్టించుకోరు. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం తొలగించడానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీలనే మహిళలనే తీసుకొచ్చి ఆ మహిళల ద్వారా మహిళల మీద దౌర్జన్యం చేయించి ఇలా అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకెళ్లారు. ఇదంతా అత్యంత అది హేయమైన చర్య, ఇదంతా అత్యంత జుగుప్సాకరమైన చర్య, భారత ప్రజలకి అవమానం కలిగించే చర్య. ఇలాంటి చర్యని సరిదిద్దుకోవడానికి చెప్పడానికి ఇలా మేము ప్రజా సంఘాలుగా పెందుర్తి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చాం. ఆ రకంగా తహసీల్దార్ గారికి మేము చెప్పడం జరిగింది. ప్రజా సంఘాలుగా, దళిత సంఘాలుగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మేము వెంటనే మీరు జరిగినటువంటి సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అక్కడ విగ్రహం ఉండకూడదని మీకు చెప్తున్నారు. ఆ మార్గదర్శకాలు ఇక్కడ పెట్టిన విగ్రహాన్ని వర్తించమని మేము స్పష్టంగా సుప్రీంకోర్టు ఆర్డర్ సైతం ప్రింట్అవుట్ తీసి వాళ్ళకి ఇచ్చి వివరించి చెప్పాం. పెందుర్తి మండలం చిన్నముషులవాడ గ్రామం సర్వే నెంబర్ 166లో ఒకటి 53 సెంట్లు ప్రభుత్వ భూమి రికార్డుల ప్రకారం వాగుగా ఉంది. ఆ వాగు రికార్డులో ఉన్న పైన ప్లెయిన్గా ఉండటం వల్ల ఇది ఆక్రమణకు గురవుతుంది. ఈ లేటెస్ట్గా ఈ అంబేద్కర్ బొమ్మ ఒకటి పెట్టారని తెలిసింది. అనుమతి లేకుండా అంబేద్కర్ బొమ్మను పెట్టడం వల్ల అది తీసివేయటం జరిగింది. తర్వాత ఈరోజు వాళ్ళు మనకు రిప్రజెంట్ చేశారు. ఈ కలెక్టర్ గారికి పర్మిషన్కి అప్లై చేస్తున్నాం, కాస్త సహకరించండి అని. వాళ్ళ రిప్రజెంటేషన్ అంబేద్కర్ బొమ్మని యథాతథిగా మళ్ళీ అదే ప్లేస్లో పెట్టుకునేటట్టు పర్మిషన్ ఇమ్మని అడుగుతున్నారు. పర్మిషన్ ఇచ్చే అధికారాలు అయితే నాకైతే లేవు తహసీల్దార్గా. వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ మనం కలెక్టర్ గారికి పంపుతాం. కలెక్టర్ గారు ఆదేశాల మేరకు మన తదుపరి యాక్షన్ తీసుకుంటాం. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. విశాఖలో 241 మంది దివ్యాంగులకు 49.01 లక్షల విలువైన 380 అత్యాధునిక ఉపకరణాల పంపిణీ జరిగింది. ఏఎల్ఐఎంసీఓ సంస్థ తయారు చేసిన ఈ ఉపకరణాలు ఐడిబిఐ బ్యాంకు సిఎస్ఆర్ నిధుల సహకారంతో అందజేశారు. ఇందులో మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలు, జాయ్స్టిక్ వీల్ చైర్లు వంటి అనేక ఉపకరణాలు ఉన్నాయి. దివ్యాంగుల శక్తిని వెలికి తీసేందుకు ప్రభుత్వం పారా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం, రీజనల్ సెంటర్ స్థాపన వంటి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ఐడిబిఐ అధికారులు, విభాగ అధిపతులు పాల్గొన్నారు. అంతే కదా, పబ్లిక్ ఎక్కువ తక్కువ రకాలు ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ధైర్యంగా చేయింది కదా ఉంది కాబట్టి కరెక్ట్గా మనము ఎప్పటికెప్పుడు వికలాంగులు మేలు కోసం వాళ్ళు బాగుండాలని ఉద్దేశంతో క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్స్ ద్వారా వారి యొక్క అవసరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ సంస్థలతో అనుసంధానమై వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్తో, అదేవిధంగా అలీకో వాళ్ళు ఒక సహకారంతో ఈరోజు ఈ ఉపకరణాలన్నీ కూడా మనం పంపిణీ చేస్తున్నాము. ఈరోజు దాదాపు 241 మందికి మన జిల్లాలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ప్రత్యేకంగా మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పాలి. సార్ మినిస్టర్గా ఇన్ఫాక్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు డిఫరెంట్ ఏబుల్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులే హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఒక లీడర్షిప్లో చాలా క్యాంప్స్ మనము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం కేవలం సార్ ఒక కృషి వల్ల అని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తన ఒక అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈరోజు ఇక్కడ రావడం, మీతో మీ అందరితో కలవడం చాలా సంతోషమైన విషయం. ఈరోజు వివిధ ఉపకరణాలు మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్, ఇవన్నీ కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇంకా కంటిన్యూస్గా మనము క్యాంప్స్ కండక్ట్ చేస్తాము. ఇబ్బందిలో ఉన్న ప్రతి ఒక్క డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ని
వికలాంగుల్ని మనం ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షురాలు ఏడీ డిసేబుల్డ్ వారిని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ముందుగా లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విధి అనుకోకుండా జరిగిన సంఘటనలు కావచ్చు, కొన్ని పరిస్థితుల్లో మనం ఈరోజు దివ్యాంగులుగా ఉన్నాం. ఈ దివ్యాంగులకు చేయించే కొన్ని సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ అలింకోకి ఈరోజు ఐడిబిఐ బ్యాంకు వారి సహకారంతో 49 లక్షల రూపాయలతో ఈరోజు మనం బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్, ట్రైసైకిల్స్, అదేవిధంగా వాకింగ్ స్టిక్స్, సిపి వీల్ చైర్స్ విత్ కమోడ్స్, టీఎల్ఎం కిట్స్, ఫోల్డింగ్ చైర్స్, క్రచెస్, క్యాలిపర్స్, రూలర్, ఇవన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం. ఇదే కాకుండా మనము బ్లైండ్ స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు అలింకో సంస్థ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అప్లికేషన్ అప్లై చేసి ఇస్తున్నాం. ఈ సందర్భంగా అలింకోని అదేవిధంగా ఐడిబిఐ బ్యాంక్ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మనకి స్పోర్ట్స్ విషయంలో కూడా దివ్యాంగుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కోసం 25 ఎకరాల రూపాయలు స్థలం కేటాయించడం జరిగింది. అది 2019 నుండి కేటాయించినప్పటికీ కూడా గతంలో చురుగ్గా కాలేదు. 200 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం మోడీ గారు ఇచ్చినటువంటి సహకారంతో అది కూడా ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. కాశ్మీర్లోని పెహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు బలైన ఘటన దేశాన్ని కుదిపేసింది. విశాఖవాసి శ్రీ చంద్రమౌళి మృతి వార్త పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మతం అడిగి కాల్చడం ఎంతో హేయం, ఇది మానవత్వాన్ని తుంచే చర్య, దేశ ప్రజలంతా ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ గలం విప్పాల్సిన సమయం వచ్చింది అన్నారు. ఉగ్రవాదానికి మతం, జాతి అనే భేదాలు లేవని, దేశ సమగ్రత కోసం అందరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్ డిబివి స్వామి, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, విజయ్ కుమార్, పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా కాశ్మీర్ అనేది ఎప్పుడు దశాబ్దాలుగా మండుతున్న సమస్య ఇది. మనకి నాకు ప్రత్యేకించి 1986-89 మధ్యలో నేను టైంలో
తెలుగు సినిమాలు ఎక్కువ కాశ్మీర్లో షూటింగ్ జరిగాయి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఈ మినీ స్విట్జర్లాండ్ అనే పెహల్గామ్ కానీ సోనామార్గ్ ఇలాంటి చోట్లన్నా షూటింగ్ జరుగు. నేను కూడా పనిచేశాను అక్కడ ప్రొడక్షన్లో. ఆ సమయంలో నాకు తెలుసు అది బాగా ఇబ్బందిగా ఉండేది. మాకు కూడా మొదటి సంవత్సరం బాగానే అనిపించింది. 2, 3, 4 సంవత్సరాల్లో పనిచేస్తే చాలా ఇబ్బందిగా ఉండేది. గొడవలు జరుగుతూ ఉండే, కొంతమంది ఇంకా తీవ్రవాదం మొదలవని సమయం అది. ఆ టైంలో కాశ్మీరీ పండిట్స్ కొంత పనిచేసేవాళ్ళు మాతోటి. చివరి సంవత్సరంలో 89 అనుకుంటా, వాళ్ళు అప్పుడు చెప్పారు మేము ఎక్కువ కాలం ఇక్కడ ఉండలేము, మేము పారిపోవాల్సి వస్తే ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ బీయింగ్ హిందూ ఇన్ కాశ్మీర్ ఇస్ కూడా టఫ్ జాబ్, మేము ఇక్కడ ఉండలేకపోతున్నాం, మేము ఇంక మీరు కూడా రాలేకపోవచ్చు అని నాకు అప్పుడు చెప్పేవాళ్ళు. తర్వాత 90sలో అది ఇక కాశ్మీరీ వేర్పాటువాద ఉద్యమం, ఇక టెర్రరిజం పెరిగి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, పొద్దున నేను మధుసూదన్ గారి ఇంటికి వెళ్ళినా, ఈరోజు చంద్రమౌళి గారి ఇంటికి వెళ్ళినా ఒకటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే, మీరు న్యూస్లో ఉన్నది కానీ అందరూ చెప్తుంది కానీ ఇట్స్ క్వైట్ ఎ టార్గెటెడ్ కిల్లింగ్. అది మీరు హిందువా కాదా అని చెప్పి పరీక్షించి మరి చంపేశారు. ఇది వాస్తవం అంతే. దీనికి 3 లక్షల మంది హిందువులు ఆ రోజు ఎక్సోడస్ గురయ్యారు. అందరూ బలవంతపు వలసలకు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఆ రోజున. అలాగే ఈ రోజున కాశ్మీర్ పర్యాటకులుగా వెళ్ళి ఒక 4-5 రోజులు చాలా ఆహ్లాదకరంగా గడుపుతాం అనుకున్న కుటుంబాలు ఒక భయంకరమైన సంఘటనలో కూరుకొని కళ్ళ ముందే భర్తని చంపేస్తూ ఉంటాయి. కళ్ళ ముందు భర్తను చంపేస్తూ ఉంటే నిస్సహాయంగా చూసి ఏమి చేయాలో తెలియక అలాంటి అమానుషమైన ఘటనలు, ఇది ఎవరికి జరగకూడదని కోరుకుంటాం ఇలాంటి సంఘటనలు. సో అలాగే నా ఇందాక పొద్దున మసూదన్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా బిడ్డల ముందు చంపేశారు. 4 గంటలు ఆ బిడ్డ మా నాన్న బాగుండాలని చెప్పి గొంతు తడారిపోయే వరకు ఆ బిడ్డ ప్రార్థిస్తానే ఉన్నాడండి దేవుడిని. ఆ బిడ్డకి దేవుడి మీద నమ్మకం పోయింది. దేవుడు ఉంటే నిజంగా ఇలా చేస్తాడని. అంటే అంత ఒక్కొక్క సంఘటన వింటూ ఉంటే కడుపు తరుక్కుపోద్ది. అలాగే వాళ్ళు మేము నమ్మకంతో వచ్చి ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయింది మాకు అనేది వాళ్ళ బాధను వింటూ ఉంటే నిజంగా ఏమాత్రం స్పందన ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, చిన్నపాటి మెత్తదనం ఉన్న ఎవరైనా వ్యక్తి నలిగిపోవాల్సింది. ఇంకా నేను బయటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను ప్రెస్ ముందు మాట్లాడాలనగా నాకు మాటలు రాలేదు. మధ్యాహ్నం కూడా చాలా చాలా బాధ కలిగింది. ఎక్కడో ఒక చోట దీనికి ఒక ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దీనికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మంత్రి నారాయణ కుమార్తె డాక్టర్ చరణి పుస్తకావిష్కరణ, పాల్గొన్న సీఎం చంద్రబాబు, చిరంజీవి. ఆంధ్ర అప్పుల దుస్థితికి టీడీపీ మూల కారణం, వైసీపీ నేత పేర్ని నాని ఘాటు విమర్శలు. పెహల్గాం బాధితుల వేదన చూసి మాట రావడం లేదు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.